ఇక్కడి నుంచి ఇదంతా ఇదే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోయే అద్భుతమైన లొకేషన్. ఆ కోటిగాడు నాకు పోటీగా ఈ ల్యాండ్ కొనాలనుకుంటే బ్రోకర్ ద్వారా రెట్టింపు ధరని చెల్లించి మన సొంతం చేసుకున్నాను. ఎలా ఉంది? ఏమో అనుకున్నాను, మీరు కూడా అసాధ్యులేనండోయ్. అంటే సాధించలేననుకున్నావా? అది కాదు గాని ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండేది. నువ్వే కాదు, ఈ లోకంలో ఏ భార్య అయినా భర్త గొప్పతనాన్ని ఒప్పుకోదు. ఇప్పుడు ఒప్పుకున్నాను కదండి, వైజాగ్లోనే కాదు ఇక్కడ కూడా మీకు తిరుగులేదు అని. సంగీత, సైట్ దగ్గర పని ఇవాళే మొదలు పెడుతున్నా. నేను వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది. కొత్తే ఉంది, తమరేదైనా పని మొదలు పెట్టారు అంటే ఇక నాకు రోజు వెయిటింగే కదా. అలాగే కానివ్వండి, ఏం చేస్తాం. థ్యాంక్ యూ. ఇక నేను బయలుదేరుతాను. నమస్తే సార్. ఏంటయ్యా శ్రీనివాస్, ఈవేళ కూడా లేటేనా? ఈ పాటికి మేస్త్రీ వర్కర్లు వచ్చే ఉంటారు. పద వెళ్దాం. సారీ సార్, మనం వెళ్ళక్కర్లేదు. వాట్? వెళ్ళక్కర్లేదా? ఏం మాట్లాడుతున్నావయ్యా? క్షమించండి సార్, సైట్ దగ్గర మనం పని మొదలు పెట్టలేము. ఎందుకు? అడిగేది నిన్నే, మాట్లాడవే. అసలేం జరిగింది? మనం ఆ కోటిగారు కొనాలనుకున్న ల్యాండ్ని కావాలనే రెట్టింపు ధరకు కొన్నాం కదా. కొంటే సైట్ దగ్గరకొచ్చి గొడవ చేస్తున్నాడా? గొడవ చేస్తే మాత్రం రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యాక వాడేం చేస్తాడు అనే అందరం అనుకున్నాం సార్. కానీ ఇక్కడే ఆ కోటి మనం ఊహించని దెబ్బ కొట్టాడు. అంటే ఏం చేశాడు? ఏం చేశాడు? మనం కొన్న సైట్కి 3 వైపులా ఉన్న ల్యాండ్ని కావాలనే కొనేశాడు. కొంటే మనకేంటి నష్టం? నష్టం ఉంది మేడం. 1 మినిట్ ప్లీజ్. మేడం, ఇది మనం కొన్న సైట్. ఇది మన సైట్కి పక్క నుంచి వెళ్లేందుకున్న దారి. ఈ దారిలో ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంది, కోర్టులో కేసు నడుస్తోంది. ఇది మనం కొన్న సైట్కి 3 వైపులా ఉన్న ల్యాండ్. ఇప్పుడు ఈ ల్యాండ్ మొత్తాన్ని కోటి కొనేయడంతో ఇప్పుడు మనం ఆ సైట్లోకి అడుగుపెట్టే ఛాన్సే లేదు. కోర్టు కేసు తేలేదాకా మనం ఆ సైట్లో పని మొదలు పెట్టే అవకాశమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కోటి తెలుగుగా మనల్ని అష్టదిగ్బంధనం చేశాడు. విన్నారా? ఆ కోటిగాడు కావాలనే కక్షగట్టి మీ మీద ఎలా పంతాన్ని సాధిస్తున్నాడో. అవును సార్, మేడం గారు చెప్పింది అక్షరాల నిజం. నా స్నేహితుడో అన్నారు, నా కోసం ప్రాణాలు కూడా ఇస్తాడు అన్నారు. ఇప్పుడు చూడండి ఏం చేశాడో. పద్మవ్యూహంలోకి మిమ్మల్ని ఇరికించి కావాలనే తమాషా చూస్తున్నాడు. ఇప్పుడు చెయ్యండి ఏం చేస్తారో. తమరి గొప్పతనాన్ని ఎలా నిరూపించుకుంటారో. కోటి, చూస్తాను. ఇవాళ వాడు నేను తేల్చి పారేస్తాను. కోటి, నన్నే దెబ్బ కొట్టావు కదూ? దెబ్బ కొట్టలేదు, నేను దెబ్బకు దెబ్బ తీశాను. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. తెలివి ఎవడబ్బ సొమ్ము కాదు,
ఛీ! ఇది తెలివి కాదు, చీటీ. నేను కొన్న ల్యాండ్కి 3 వైపులా ఉన్న ల్యాండ్ నువ్వు కొనేసి నా ల్యాండ్కి దారి లేకుండా చేసి కాదు, చేశాను. ఆ రోజు నువ్వు నాకు షాక్ ఇస్తే ఈ రోజు నీకు జలక్కిచ్చాను. ఎందుకు తెలుసా? బిజినెస్ లో బచ్చా ఎవరో బడా ఎవరో నీకు తెలియజేయడానికి. అయినా ఇది చీటింగ్ అని నువ్వు నిరూపించలేవు. వీలుంటే అర్బన్ ల్యాండ్ యాక్ట్ లో ఏముందో చదువుకో, లేదా చదివించుకో నీ లాయర్ చేత. విశ్వాసం లేనివాడా, ఎన్నో ఏళ్లు నా తిండి తిని నాకే ఎదురు తిరుగుతావా? నువ్వు పెట్టిన ప్రతి అన్నం ముద్దకి 100 రెట్లు సేవ చేశాను. ఈ కడుపులో జీర్ణించుకున్న ఒక్కొక్క మెతుక్కి లెక్క సరిపోయేంత కంటే ఎక్కువగానే కాలాన్ని స్వేదాన్ని నీకు ఖర్చు పెట్టాను. బాకీ ఎప్పుడో తీరిపోయింది. ఓ, అంతవరకు వచ్చావన్నమాట. నేను రాలేదు, రప్పించావు. నువ్వు నన్ను రప్పించావు. చూస్తాను, నన్ను కాదని ఈ సిటీలో నువ్వు ఎలా బతుకుతావో అది చూస్తాను. కొండను ఢీకొంటే తల బద్దలవుతుంది అని నీకు తెలిసేలా చేస్తాను. అలాగే చూ. అంతకన్నా ముందు కోట్లకు విలువ చేసే నీ బంగారమైన ల్యాండ్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయింది. అందులోకి అడుగు ఎలా పెడతావో ముందు దాని గురించి చూడు. యా గుడ్. మిస్టర్ రాంప్రసాద్, యాక్సిడెంట్లో తగిన గాయాలన్నీ పూర్తిగా తగ్గిపోయాయి. మీరింత త్వరగా కోలుకోవటానికి కారణం మీ శ్రీమతి గారు చేసిన సేవలే అనుకుంటాను. కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. డాక్టర్, నాకు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నాకు నిద్ర మాత్రలు కావాలి. వాట్? అవును డాక్టర్, నాకు నిద్ర మాత్రలు కావాలి. నేను ప్రశాంతంగా నిద్రపోవాలి. నోను, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది. నిద్ర మాత్రాలు అలవాటు చేసుకుంటే చాలా ప్రమాదం. ప్లీజ్ డాక్టర్, దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. నిద్ర రాక కదలలేక నరకాన్ని అనుభవిస్తున్నాను. ప్లీజ్, మీకు దండం పెడతాను. ఐ వాంట్ స్లీపింగ్ పిల్స్. ఐ నీడ్ దెమ్ డాక్టర్. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. మీరు కోరినట్టే ప్రిస్క్రిప్షన్లో రాసిస్తాను. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, స్లీపింగ్ పిల్స్ని చాలా తక్కువ మోతాదులోనే వాడాలి. మోతాదు మించిన అలవాటుగా మారిన ప్రాణాలకే ప్రమాదం. అలాగే డాక్టర్. ఈ టాబ్లెట్ వేసుకోండి. చూడమ్మా, ఈ మెడిసిన్స్ అన్ని తెప్పించి రెగ్యులర్గా వాడండి. స్లీపింగ్ పిల్స్ మాత్రం మీ కంట్రోల్లోనే ఉంచుకోండి. తప్పనిసరి అయినప్పుడు మాత్రమే వాడండి. చూడండి, మనిషిని బతికించేది, త్వరగా కోలుకునేలా చేసేది మెడిసిన్ మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్, విల్ పవర్.
ఈ రెండు మీలో ఉన్న ఆయన నమ్మకం నాకుంది. వస్తానండి. అమ్మా అర్చన, ఏమైందమ్మా మీ ఆయనకి? పేషెంట్ను కంగారు పెట్టకూడదని అబద్ధం చెప్పాను గాని కండిషన్ రోజు రోజుకి దిగజారిపోతుందమ్మా. ఇలాగే కంటిన్యూ అయితే చాలా ప్రమాదం అమ్మా. రామ్ మానసికంగా ఎందుకో కృంగిపోతున్నాడు. సరైన ఆహారం కూడా తీసుకుంటున్నట్టుగా లేదు. ఏంటి కారణం? ఏం చెప్పమంటారు డాక్టర్? కళ్ళ ముందే ఆయన అంత కృంగిపోతున్నా ఏమి చేయలేని ఆసక్తురాల్ని. నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నిస్తున్నాను అనుకోకపోతే చెప్పమ్మా. నీ భర్తకి నీకు మధ్య టర్మ్స్ బాగాలేవు, అవునా? తెలీదు డాక్టర్. నా ఉనికినే భరించలేనట్టు చిరాకు పడుతున్నారు. నేను కనిపిస్తేనే కసిరి కొడుతున్నారు. ఈటెల్లాంటి మాటలతో నా మనసుని గాయపరుస్తున్నారు. అర్థమైంది. చూడమ్మా, ఆరోగ్యంగా ఉన్న మనిషి సడన్గా ఇలా బెడ్ పేషెంట్గా మారితే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్కు లోనై వైల్డ్గా బిహేవ్ చేయొచ్చు. దీన్నే వైద్య పరిభాషలో పోస్ట్ యాక్సిడెంట్ సిండ్రోమ్ అంటారు. ఇందుకు కారణం డిప్రెషన్. ఇక నేను దేనికి పనికిరానేమో అనే భయం. ఈ డిప్రెషన్లోంచి మనిషిని బయటికి తేవాలి అంటే ఇలా కట్టిపడేసినట్లు ఇంట్లో ఉంచకూడదు. అలా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి. గాలి మార్పు వల్ల తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. మనసుకు ప్రశాంతత లభిస్తే మనిషిలో అలజడి, ఆవేశము కూడా వాటంతట అవే తగ్గిపోతాయి. అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టుగా చేస్తాను. ఇవాళే ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను. గుడ్. మరొక విషయం అమ్మా, నీ భర్త తనంతట తాను కదలేడన్న విషయం నీకు బాగా తెలుసు. బయటకు తీసుకెళ్ళినప్పుడు ఒక్క క్షణం కూడా ఆదమర్చి ఉండకూడదు. అండర్స్టాండ్? అర్థమైంది డాక్టర్. నీడగా ఆయన వెన్నంటే ఉంటాను. నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. గాడ్ బ్లెస్ యు అర్చన. అబ్బా చెప్పండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పను. సస్పెన్స్. వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు దాకా ఊరించింది చాలు. చెప్పండి. చెప్పకపోతే నేను దిగేస్తాను. నేను బండి ఆపితేనే కదా నువ్వు దిగేది. చెప్పరా? చూడు రాధా, వెయిట్ చేయడంలో ఎంత థ్రిల్ ఉంటుందో తెలియాలంటే ఈ మాత్రం టెన్షన్ తప్పదు. మొండి మనిషి, మొండి మనిషి. ఈ మొండి మనిషితోనే గత 25 ఏళ్లుగా నువ్వు కాపురం చేస్తున్నావు. ఇంకొక పావు గంట ఓపిక పట్టు. పావుగంట సేపు కదండి. మీరు తప్పదు అంటే ప్రాణం పోయేదాకా ఓపిక పడతాను. పొరపాటును కూడా ఆ మాట అనొద్దు ప్లీజ్. అనొద్దంటే మరి చెప్పండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పడం కాదు, చూపిస్తాను. కానీ ఒక షరతు. ఏమిటో? నేను కళ్ళు తెరవమనే వరకు నువ్వు తెరవకూడదు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. సరే. కళ్ళు తెరుస్తున్నావు. సరే సరే, కళ్ళు తెరవలేదులేండి.
ఇప్పుడు కళ్ళు తెరిచి దిగు. రా. ఎవరిదండి ఇల్లు? చెప్తాను పద. ఇప్పటికైనా చెప్పండి, ఎవరిది ఇల్లు? ఇదిగో తాళం తీ. ఓ, ఎవరింటి తాళాలు నేను తీయడం ఏంటండి? చరిత్రడకు చెప్పింది చేయి. అది కాదండి. నీ కొత్తింట్లోకి కుడికాలు పెట్టి గృహప్రవేశం చేయి. ఏమండి, ఈ ఇల్లు నీదే రాధా. నీకోసమే కొన్నాను. నీ పేరునే రిజిస్ట్రేషన్ చేయించాను. ఇదంతా మీరెప్పుడు చేయించారు? ముందు నీ ఇంట్లోకి అడుగు పెట్టు. నీకు గుర్తుందా, ఒకసారి నువ్వు అడిగావు, ఏమండి మనం ఉండడానికి ఒక మంచి ఇల్లు కొనండి అని. ఈ కోరిక నీ గుండెల్లోంచి బయటికి రావడానికి 25 ఏళ్లు పట్టింది. అందుకే నిన్ను సర్ప్రైజ్ చేసి సంతోష పెట్టాలనే ఈ ఏర్పాటు చేశాను. ఏమండి, ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్. నీకు కావలసిన అన్ని సదుపాయాలున్నాయి. మన పెళ్ళై 25 ఏళ్ల సందర్భంగా నీకిస్తున్న చిన్న గిఫ్ట్, యువర్ స్వీట్ హోమ్. రాధా, నీ కళ్ళల్లో ఈ మెరుపు చూడడం కోసమే ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను. రాధా, నీ చేత్తో దీపం వెలిగిద్దు కానీ. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. రాధా, ఇల్లు నచ్చిందా? చాలా బాగుందండి. నిండు 100 ఏళ్ళు నువ్వు ఇలా సంతోషంగా ఉండాలి రాధా. ఇప్పటికీ తన మనసులో అర్జునే ఉంది, నేను లేను అని. ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య వదిన వదిన అంటూ పూసుకొని తిరుగుతాడు. ఎందుకు? ఇందుకే. అసలు పుట్టబోయే బిడ్డకి తండ్రి మీరా లేక మీ తమ్ముడా?
ఏంటిది? ఎవరు తమ్మన్నారు? చెప్పు, ఎవరు తమ్మన్నారు? డాక్టర్ గారు. ఎందుకు? ప్రతి క్షణం నేను అవుటివానని గుర్తు చేయడానికా? కాదు, మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళటానికి. బయటికా? ఎందుకు? ఎందుకు? గాలి మార్పు వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుందని. ఓ, గాలి మార్పా? అవును, చెప్పండి. మీరెక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికే తీసుకెళ్తాను. నిజంగానే తీసుకెళ్తావా? నిజంగానే తీసుకెళ్తాను. ఎవరెస్ట్ పర్వతం మీద తీసుకెళ్తావా? చెప్పు, తీసుకెళ్తావా?